2019లో ఒకసారి క్యాన్సర్ అయింది, లంగ్ క్యాన్సర్ అయింది. ఇది ఇమ్మీడియట్గా చేసి తీసేయాలి, ఎందుకంటే చిన్నదే ఉంది, స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్, ఎంత తొందరగా తీసేస్తే అంత బెటర్ అనేసి అన్నారు. సో ఇమ్మీడియట్లీ రైట్ అప్పర్ పార్ట్లో తీశారు. పోయింది ఇక రాదు అని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ దాదాపు 5.5 years తర్వాత మళ్ళీ లంగ్ క్యాన్సర్ అని. కానీ కీమోథెరపీతో అంత పెద్దగా రిజల్ట్ రాలేదు. దాంతో మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసి సర్జరీ చేయాల్సిందే, లాభం లేదు. ఏదైనా ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉన్నాయా క్యాన్సర్కి వితౌట్ సర్జరీ లేకుండా? ఆ టైంకే మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు పునర్జన్ గురించి. నా పేరు గురుప్రసాద్. నేను ప్రొఫెషనల్గా జర్నలిస్ట్ని. డెక్కన్ క్రానికల్లో వివిధ అనేక పత్రికల్లో దాదాపు 37 to 40 years జాబ్ చేశాను. ఆ తర్వాత 2016లో డెక్కన్ క్రానికల్ నుంచి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు HDFC లైఫ్లో సీనియర్ మేనేజర్గా చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఒక 3-4 kilometers వాకింగ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయినాక మళ్ళీ చేస్తాను. మధ్యాహ్నం లంచ్ బిఫోర్ చేస్తాను, లంచ్ తర్వాత చేస్తాను, ఈవినింగ్ చేస్తాను, రాత్రి డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను. రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చినా 11 గంటలకు ఇంటికి వచ్చినా మళ్ళీ కనీసం 1/2 hour 45 minutes వాకింగ్ చేయకుండా పడుకోను. అంత ఎనర్జెటిక్గా ఉన్నాను నేను. ఫాదర్ గురుప్రసాద్ గారు. సో ప్రాబ్లమ్ స్టార్ట్ ఎలా అంటే, ఫాదర్ చెప్పినట్టు స్టార్టింగ్లో బాగా, నేను ఇక్కడ ఉండేవాడిని కదా యాక్చువల్లీ. ఆ టైంలో నేను సింగపూర్లో ఉండేవాడిని. సో కాఫ్ బాగా సివియర్ ఉండేది ఆ టైంలో. ఎప్పుడు మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా సడన్గా బాగా కాఫ్ వచ్చేది. మనం నార్మల్గా వెదర్ అని అనుకుంటాం, కానీ అది ప్రొలాంగ్డ్ ఉండేటప్పటికి ఇంకా అది ఎందుకు అనేది నేను చూపించుకొని చెప్పాను. సో అలా అనుకోకుండా ప్రాబ్లం కాఫ్ కోసం అనేసి చూపించుకుంటే తెలిసిన డాక్టర్ అనుకోకుండా సస్పిషస్ ఎక్స్రేలో ఏదో స్లైట్ కనిపించింది. చూసి ఇదేంటో అలా ఉండదు జనరల్గా కాఫ్లో అనేసి అని వాళ్ళు డౌట్ వచ్చి సరే అని స్కాన్ రికమెండ్ చేస్తే అప్పుడు MRIలో కూడా కొంచెం ఏదో చిన్న నాడ్యూల్ లాగా ఉంది అనేసి అని అన్నారు 2019లో. సో ఆల్మోస్ట్ దాని తర్వాత ఆ MRI కూడా కన్ఫర్మ్ చేసింది ఇంకేదో నాడ్యూల్ లాగా ఉంది, ఇది సంథింగ్ లోపల ఉంది, కన్ఫర్మ్ చేసుకోవాలంటే బయాప్సీ బయాప్సీ చేస్తే కానీ తెలియదు, మేబీ క్యాన్సరస్ కావచ్చు కాకపోవచ్చు అన్నారు. బయాప్సీ అలా చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిందికి ఇది ఇమ్మీడియట్గా చేసి తీసేయాలి, ఎందుకంటే చిన్నదే ఉంది, స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్, ఎంత తొందరగా తీసేస్తే అంత బెటర్ అనేసి అన్నారు. సో ఇమ్మీడియట్లీ రైట్ అప్పర్ పార్ట్లో తీశారు. సో దాని తర్వాత ఇంకేమీ కీమో అన్నీ ఏం అవసరం లేదు, ఇంకెక్కడ స్ప్రెడ్ కాలేదు, సో ఒక్క దాంతో సరిపోతుంది అన్నారు. అందువల్ల సర్జరీ మాత్రం కొంచెం రిస్క్ అన్నారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద సైజ్ రైట్ అప్పర్ లోబెక్టమీ చేశారు. సో ఇంత పెద్ద సైజు తీయడం అనేది కొంచెం రిస్క్తో కూడింది అనేసి అన్నారు. సో అలా చేసి బట్ మా ఫాదర్ కొంచెం ధైర్యంగా ఉండడం వల్లనే అది అంత, ఎందుకంటే ఆ టైంకి ఆ ఏజ్కి కూడా కొంచెం రిస్క్ అన్నాక బట్ సమ్హౌ డాక్టర్స్ అండ్ వాళ్ళు బాగా చూసుకున్నారు. సో దానివల్ల ఫస్ట్ బాగానే అయింది, దాని తర్వాత అండ్ అంతా నార్మల్గానే ఉండే. బాగానే ఉంది. తర్వాత లైఫ్ నార్మల్ లైఫ్ గడుపుతున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ దాదాపు 5.5 years తర్వాత మళ్ళీ నాకు విపరీతంగా కాఫ్ స్టార్ట్ అయింది, దగ్గు. సో మళ్ళీ కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు అన్నారు రాకపోవచ్చు అనేసి, బట్ సిన్స్ చిన్న ఉండే ఇంకా ఛాన్స్ లేదని అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ కరెక్ట్ ఎగ్జాక్ట్గా 5 years తర్వాత మళ్ళీ కాఫ్ స్టార్ట్ అయింది. సో సిమిలర్ సిమ్టమ్ ప్యాటర్న్ అనిపించేటప్పటికి ఇది చూసి ఇంకా మళ్ళీ ఒకసారి చెకప్కి వెళ్తే డాక్టర్స్ అన్నారు మామూలు కాఫ్ ఇది సీజనల్ కాఫ్, మాకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది అంటే, లేదు సార్ నాకు ఇంతకుముందు ఒకసారి అయింది కాబట్టి భయం, నాకు మళ్ళీ అన్ని టెస్ట్ చేయండి అంటే CT స్కాను PET స్కాన్ అన్ని చేస్తే సెకండ్ టైం మళ్ళీ బయటపడేది. ఈసారి సేమ్ ఎక్కడైతే సర్జరీ అయిందో దాని కిందనే ఇంకొక 3-4 కనిపించాయి స్కాన్ చేస్తే. మళ్ళీ లంగ్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది.
ఫస్ట్ వాళ్ళు సర్జరీ చేద్దామా కీమోథెరపీతో సరిపోద్దా అని డిస్కస్ చేసుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయింది కాబట్టి నెక్స్ట్ టైం సర్జరీ మళ్ళీ చేస్తే మ్యాక్సిమం పార్ట్ రిమూవ్ చేస్తే కష్టమవుతుంది, కీమోథెరపీ తోటి చూద్దాం అనుకున్నారు. కానీ కీమోథెరపీతో అంత పెద్దగా రిజల్ట్ రాలేదు. దాంతో మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసి సర్జరీ చేయాల్సిందే, లాభం లేదు. ప్రైమరీ స్టేజ్లో అన్నారు కానీ 4 ట్యూమర్స్ ఉన్నాయి లోపల. 4 ట్యూమర్స్ ఉండడం వల్ల అది ఈక్వల్ టు 4th స్టేజ్ అన్నారు. హై రిస్క్ అన్నారు డాక్టర్స్. ఏమాత్రం అవకాశం ఉండదు. మరి అవకాశం లేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే చేయకపోతే బాడీ ఎంత స్ప్రెడ్ అయిపోతుంది, అప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది, మనం చేతిలో ఏముండదు. ఇప్పుడు అవకాశం మీకు అదృష్టం బాగుంటే సక్సెస్ కావచ్చు. కానీ 4 అన్నాడు స్పష్టంగా అడిగాను. జనరల్ డాక్టర్ అడుగుతారు కదా, ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజ్, థర్డ్, ఫోర్త్ అంటే గ్యారంటీ ఉండదు, ఫస్ట్ సెకండ్ అయితేనే సక్సెస్ కావచ్చు అంటారు కాబట్టి అడిగాను. అడిగితే మీ ట్యూమర్ సైజ్ చిన్నగా ఉంది, ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై అయింది కాబట్టి ఫస్ట్ స్టేజే. కానీ 4 ట్యూమర్లు ఉన్నాయి కాబట్టి పెద్ద పార్ట్ తీయాల్సి వస్తుంది కాబట్టి హై రిస్క్ ఉంటుంది. ఏదైనా ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉన్నాయా క్యాన్సర్కి వితౌట్ సర్జరీ లేకుండా? ఎందుకంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయింది, సో కొంచెం వర్క్ అటు ఇటు అక్కడే బట్ పక్కగా స్ప్రెడ్ అయింది, సో ఇంకేదైనా విధంగా ట్రీట్ చేయొచ్చా అనేసి అని చూస్తున్న టైంకి ఇంకా అప్పుడు ఇదంతా చాలా ప్రొలాంగ్డ్ అవుతుండే టైం. ఆ డిసిషన్ అవ్వనప్పుడు నాకు కొంచెం వరి ఏంటంటే అసలు ఏం చేయట్లేదు మనం ట్రీట్మెంట్, ప్రాబ్లం తెలిసినా అని. ఆ టైంకి మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు పునర్జన్ గురించి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, అంత బాగుంది. సరే ట్రై చేయడంలో ఆయుర్వేదిక్ అంటే చెప్పారు, మా ఫ్యామిలీలోనే ఆల్రెడీ మా గ్రాండ్ ఫాదర్ కూడా దాంట్లో ఉన్నారు, సో ఎప్పుడు పాజిటివ్ ఏమి ఉండే మాకు. సో ట్రై చేద్దామనేసి అని అలా పునర్జన్ దానికి చూసి స్టార్ట్ చేసాం. ఈ మీన్ వైల్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు అట్ ద సేమ్ టైం అప్పుడు కనుక్కోడానికి 2 నడవడం వల్ల ఏం నష్టం లేదా అనేసి అని. ఎలాగో ఆయుర్వేదిక్తో ఎప్పుడు ఉండదు, బట్ స్టిల్ తెలుసుకోవడంలో కరెక్ట్ కదా అని. దెన్ అలా పునర్జన్ వాడుతూ దెన్ మళ్ళీ ప్యారలల్గా కీమో స్టార్ట్ చేశారు. ఇంకా అంటే కన్ఫర్మ్ అయిందికి ఏమీ ఈ క్యాన్సర్కి మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ఏం లేదు, ఐదర్ గో విత్ ద కీమో ఆర్ సర్జరీ. సో అట్లీస్ట్ ఫస్ట్ కీమోతోనే సైజ్ రెడ్యూస్ చేసి దెన్ అప్పటి వరకు చూస్తూ అట్ ది సేమ్ టైం ఈ పునర్జన్ వాడడం వల్ల కూడా తొందరగా ఫర్దర్ తగ్గితే వితౌట్ సర్జరీ ఉంటుందేమో అనుకున్నాం. కానీ లాస్ట్కి ఇంకా తప్పలేదు. ఒక 3 months వాడిన తర్వాత కీమో అండ్ పునర్జన్ తర్వాత ఇంకా వాళ్ళు సర్జరీ రికమెండ్ చేశారు. ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ కనిపించట్లేదు, మళ్ళీ సడన్గా ర్యాపిడ్గా పెరిగితే మళ్ళీ చెప్పలేము, సో బెటర్ టు గో విత్ ద సర్జరీ అనేసి అని. నా అదృష్టం ఏంటంటే నాకు ఇప్పటికీ అందుబాటున్న విషయం ఏంటంటే జనరల్గా క్యాన్సర్ అనగానే అందరూ భయపడిపోతారు, అయ్యో క్యాన్సర్ అని గుడ్డు తేలేస్తారు. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది నాకు అసలు ఎలాంటి భయం ఏం కనవల్ల. హై రిస్క్ అన్నా కానీ ఓకే పర్వాలేదు చేసేయండి సార్, ఉంటే పోతా అన్నాను. అప్పుడే డాక్టర్ అన్నాడు, మాకంటే మీ ధైర్యం మిమ్మల్ని బతికించే అవకాశం ఉంది సార్ ఖచ్చితంగా అన్నారు. లక్కీలో దేవుడి దయ వల్ల రిమూవ్ చేయబడింది. తర్వాత మళ్ళీ టెస్ట్లు చేశారు, సిటీ స్కాన్. తర్వాత ఎవ్రీ 3 monthsకు 4 monthsకి వెళ్తున్నాను. ఒకసారి ఫస్ట్ టైం అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ వస్తుంది. సెకండ్ టైం వచ్చిన తర్వాత మనం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి దెన్ కంటిన్యూ చేశారు మెడిసిన్. ఈవెన్ పునర్జన్ కూడా రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఇప్పుడైనా ఇలా రెగ్యులర్గా ఒకవేళ అవసరము అనుకుంటే వాడడంలో నష్టం లేదు కదా, ఇలా ఇమ్యూనిటీ వైస్ కానీ ముందు జాగ్రత్తగా వాడితే అనేసి అని. దెన్ దాని తర్వాత అంతా రెగ్యులర్గా చెకప్స్ చేస్తూ చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఆయుర్వేదిక్ అంటే చాలా నమ్మకం. మా ఫాదర్ కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటుంది, గోల్డ్ మెడలిస్ట్ ఆయుర్వేదిక్లో. అతను ఇప్పుడు లేరు కానీ ఆయన ఆయుర్వేదిక్ పూర్తి నమ్మకం కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. మన అదృష్టం ఉంటే బాగవుతాం, లేకపోతే నార్మలే అని వాడాను సార్. దాదాపు 7-8 months వాడాను మీ మెడిసిన్. నేను నా నమ్మకం నిజంగా పునర్జన్ వాడుతున్నందుకే కావచ్చు. నాకు ఎలాంటి ముఖం పిక్కుపోవడం కానీ, జుట్టు ఊడిపోవడం కానీ, వీక్నెస్ కానీ ఏమీ కాలేదు. నేను రాత్రి సర్జరీ చేసుకున్నాను, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి రాత్రి మాత్రమే పడుకున్నాను. ఒక్క 24 hours కూడా నేను బెడ్ మీద పడుకోలేదు ఇంట్లో. మార్నింగ్ లేచి మామూలుగా 7 నుంచి 8 o'clock 7:30కి లేస్తాను, లేచి బ్రష్ చేసుకున్నాను, వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చున్నాను. నేను దాదాపు రోజు 10 kilometers వాకింగ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, ఈవెన్ సర్జరీ అయిన కొత్తలో కీమోథెరపీ తీసుకున్నప్పుడు కూడా, మీ పునర్జన్ హాస్పిటల్ మెడిసిన్ వాడుతున్నప్పుడు కూడా, ఈరోజు కూడా ఎన్నడూ కూడా నాకు కళ్ళు తిరగడం కానీ పడిపోవడం కానీ అలాంటివి ఎన్నడూ కాలేదు. జుట్టు ఊడిపోలేదు. ఒకసారి డాక్టర్ అడిగాను, సార్ అందరేమో బయట చూస్తే 100 మంది జుట్టు ఊడిపోయి మొఖాలు పీక్కుపోయి వాళ్ళని చూస్తేనే
స్కెల్టన్ లాగా కనబడి భయపడేలాగా ఉన్నారు. మరి నాకేం ఎఫెక్ట్ ఏం లేదంటే మరి నీ అదృష్టమయ్యా, నీ ఇమ్యూనిటీ పవర్ బాగుంది కాబట్టి నేను కాపాడుతుంది అని ఆ పూర్తి నమ్మకం నాకు మీ పునర్జన్మ వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లనే నేను కోరుకున్నాను. ఇప్పటికీ మా నుంచి 4 కిలోమీటర్లు వాకింగ్ చేశాను. మధ్యాహ్నం చేస్తాను, ఈవినింగ్ చేస్తాను. ఈరోజు నాకున్న రిజల్ట్ ప్రకారం చూస్తే నాకు పూర్తిగా పునర్జన్ నాకు చాలా హెల్ప్ చేసిందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఆయుర్వేదిక్ తీసుకున్నా, అలోపతికి తీసుకున్నా, హోమియో తీసుకున్నా, ఫైనల్గా పునర్జన్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి హాయిగా ఉంటుంది. మామూలు పిల్స్ టాబ్లెట్లు వేసుకోవడమే కాబట్టి అది వేసుకోవడం వల్ల మళ్ళీ రాకుండా ఉండడానికి, అంటే ఈ టాబ్లెట్ వేసుకుంటే రాకుండా ఉంటుందా అని కాదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అవన్నీ చేసుకొని పునర్జన్ వాళ్ళు వద్దనే వరకు నాన్నకి ఒక 4-5 రోజుల ముందే మళ్ళీ కోర్స్ తీసుకున్నాను. 1 month తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని టెస్ట్ చేయించుకుంటే నార్మల్ వచ్చింది. అది తీసుకొచ్చి మాకు చూపండి సార్ అన్నారు. చూపండి చూపించాను. డైలీ 2 times వాడేవాళ్ళు, 3 times వాడేవాళ్ళు కదా, మళ్ళీ క్రమంగా తగ్గిస్తారు, డోసు తగ్గించారు. 2 times అన్నారు, 1 time అన్నారు. అనేక మంది, వందలాది మంది చూశాను, వీడియోలు చూశాను. వీడియోలు చూడడం వేరు, నేను స్వయంగా అనుభవించాను. నాకు సెకండ్ లైఫ్ ఇది. ఫస్ట్ సెకండ్ పునర్జన్మ హాస్పిటల్ తీసుకుని నాకు పునర్జన్మ లభించింది. ఖచ్చితంగా ఇక్కడ పునర్జన్మ హాస్పిటల్ వాళ్ళకి, మీకు, మీ డాక్టర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు. మీ జీవితంలో మరలేదు సార్. వెరీ హ్యాపీ.